హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను మీకు ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి పి బ్లాక్ లో గ్రూప్ 18 లో ఉన్న లాంగ్ ఆన్సర్ చెప్పబోతున్నాను. ఇప్పుడు గ్రూప్ 15 లో లాంగ్ ఆన్సర్స్ ఆల్రెడీ వీడియోస్ లో ఇచ్చున్నాను. గ్రూప్ 16 లో ఇచ్చాను. గ్రూప్ 17 లో ఉన్నాయి వీడియోస్ లో. సో ఇప్పుడు గ్రూప్ 18 లో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్ ఏదైతే ఉందో అవేంటి అంటే 3 నోబుల్ గ్యాస్ స్ట్రక్చర్స్: జినోన్ డైఫ్లోరైడ్, జినోన్ టెట్రాఫ్లోరైడ్, జినోన్ హెక్సాఫ్లోరైడ్. సో వీటికి సంబంధించినవి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 3 కలిపి ఒక లాంగ్ ఆన్సర్ లాగా. సో ఇక్కడ ఆల్రెడీ VSCQs లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా, ఆ వీడియోస్ లో ఉన్నాయి. జినాను ఫ్లోరిన్ అంటే నోబుల్ గ్యాసెస్ తో ఫ్లోరిన్ కాంపౌండ్స్ ను ఫామ్ చేసే ఎబిలిటీ ఎందుకు చూపిస్తుందంటే దానికి ఉన్న హై ఎలక్ట్రోనెగటివిటీ వలన అదొక అనామలస్ క్యారెక్టర్. సో ఇప్పుడు ఆ కాంపౌండ్స్ ని ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ జినోన్ డైఫ్లోరైడ్, జినోన్ డైఫ్లోరైడ్ అంటే XeF2. సో ఫస్ట్ ప్రిపరేషన్ రాసుకున్నాం. ప్రిపరేషన్ విత్ ఫ్లోరిన్. జనరల్ గా ఏంటంటే ఇక్కడ 1:3 వాల్యూమ్ రేషియో, 1:2 వాల్యూమ్ రేషియో ఈ రెండు చెప్తూ ఉంటారు. సో మీరు ఇక్కడ 1:3 వాల్యూమ్ రేషియో తీసుకోవచ్చు. ఇక్కడ కండిషన్ జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్, ప్రెషర్ ఇవన్నీ చెప్తూ ఉంటాం. సో ఇక్కడ 673 కెల్విన్స్ దగ్గర 673 కెల్విన్స్ దగ్గర XeF2 ఫామ్ అవుతుంది. 1:3 వాల్యూమ్ రేషియో. ఓకేనా? సో ఒకసారి చూసుకోండి. జినోన్ రియాక్ట్ విత్ ఫ్లోరిన్ 1:3 వాల్యూమ్ రేషియో at 673 kelvins to forms the జినోన్ డైఫ్లోరైడ్. ఒక్కొక్కసారి మనకి 1 బార్ ప్రెషర్ అని కూడా, అంటే ఆ కండిషన్స్ ని జాగ్రత్తగా చెక్ చేసుకొని అక్కడ రాయండి. ఇప్పుడు XeF2 కి సంబంధించి ఇప్పుడు వాల్యూమ్ ఇదంతా మీకు అర్థమైంది కదా. ఈ XeF2 కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఎలా వేసుకోవాలో కొంచెం ఇది ఒక్కటే జాగ్రత్తగా వినండి. XeF2 లో సెంట్రల్ ఆటమ్ ఎవరు? జినోన్. సో ఈ జినోన్ కి నేను ఇక్కడ ఏమిస్తున్నానంటే వాలెన్సీ కాన్ఫిగరేషన్ ఇక్కడ రాస్తున్నాను. వాలెన్సీ కాన్ఫిగరేషన్ ఆఫ్ జినోన్ ఇది. సో ఏంటి ఇక్కడ 5s2 5p6, 5s2 5p6. సో నేను దీనికి ఆర్బిటల్ డయాగ్రామ్ కూడా చూపిస్తున్నాను. S లో 2 ఉన్నాయి, P లో ఇలా 6 ఉన్నాయి. ఇక్కడ మీరు జాగ్రత్తగా స్టూడెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక జినాన్ సరౌండింగ్స్ లో ఎన్ని ఎఫ్లు ఉన్నాయి. ఎన్ని ఎఫ్లు ఉంటే సిగ్మా బాండ్స్ ఫామ్ చేయడానికి జినోన్ కి అన్ని సింగిల్ ఎలక్ట్రాన్స్ అంటే అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ రిక్వైర్డ్. సపోజ్ here xenon surrounding 2 fluorines will be present. That's why xenon requires the 2 unpaired electrons for bonding with fluorine. Xenon requires 2 unpaired electrons for bonding with fluorine. అంటే ఇప్పుడు 2 unpaired కావాలంటే సో ఇట్ అండర్గోస్ ద ఫస్ట్ ఎక్సైటేషన్ స్టేట్. అంటే ఇది స్ప్లిట్ అవుతుంది, ఇది గ్రౌండ్ స్టేట్. ఫస్ట్ ఎక్సైటేషన్ స్టేట్, ఎక్సైటేషన్ స్టేట్. ఫస్ట్ ఎక్సైటేషన్ ఏంటో చూద్దాం. S లో 2 అలాగే ఉన్నాయి, P లో ఉన్న వాటిల్లో ఇక్కడ ఏం లేదు. ఒక ఎక్సైటేషన్ అంటే ఇది విడిపోతుంది. ఈ పెయిర్ ఉంది, ఈ పెయిర్ ఉంది. ఈ పెయిర్ మాత్రం స్ప్లిట్ అయిపోయి ఇట్ ఎంటర్స్ ఇంటూ ద ఎంటీడీ ఆర్బిటాల్. ఇక్కడికి వచ్చేసింది. సో హియర్ ద జినోన్ హ్యాస్ ద 2 unpaired electrons for bonding with fluorine. So xenon 1 unpaired, fluorine. సో ఇక్కడ జాగ్రత్తగా లోన్ పేర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో 1 2 3 దీనికి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈ 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ సిగ్మా బాండ్ ఫార్మేషన్ కి వెళ్ళాయి కాబట్టి S P1 P2 P3 D sp3d హైబ్రిడైజేషన్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాద్దాం. హైబ్రిడైజేషన్ sp3d ఇన్ ఫస్ట్ ఎక్సైటేషన్ స్టేట్. నెక్స్ట్ షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ లీనియర్. ఇది నెక్స్ట్ లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 1 2 3. బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2
ఆక్సిడేషన్ స్టేట్ ఎంత +2. సో జాగ్రత్తగా చూడండి, ఇవి యాక్సియల్ పొజిషన్ లో, లోన్ పేర్స్ వచ్చేసి ఈక్వటోరియల్ పొజిషన్ లో ఉన్నాయి. సో xenon react with fluorine 1:3 volume ratio at 673 kelvins, ప్రెషర్ అయితే 1 bar to forms the xenon difluoride అని రాసేసి ఈ స్ట్రక్చర్ వేసేయాలి. నెక్స్ట్ హైడ్రాలసిస్ ఏంటో ఇక్కడ చెప్తాను. హైడ్రాలసిస్ అంటే వాటర్ తో రియాక్షన్. HCF2 on react with water, it forms the HCF2 on react with water, it forms xenon plus HF plus O2. కొంచెం నేను ఒక్కసారి మళ్ళీ రాస్తాను మీకు మొత్తం ఒకే లైన్ లో వచ్చేలాగా. HCF2 on hydrolysis, xenon, hydrogen fluoride and oxygen. సో బ్యాలెన్స్ జాగ్రత్తగా చేసుకోవాలి. ఓలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే మనం ఇక్కడ 2 moles ఆఫ్ వాటర్. అప్పుడు హెచ్లు ఎన్ని ఉన్నాయి? 2 2s are 4 ఉన్నాయి. అంటే 4HF. అప్పుడు ఎఫ్లు 4 అయ్యాయి కదా, 2 పెట్టుకుందాం కొంచెం, అంటే 2XC. సో ఇది హైడ్రాలసిస్ అంటే ఇది HCF2 కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ HCF4 అంటే xenon టెట్రాఫ్లోరైడ్ ఎలా చేస్తామో చూద్దాం ఒకసారి. xenon tetrafluoride, xenon tetrafluoride అంటే HCF4. ఇక్కడ చూడండి. సో ఈజీ. xenon on react with fluorine, ఇక్కడ 1:5 వాల్యూమ్ రేషియో at 873 kelvins. xenon react with fluorine 1:5 volume ratio at 873 kelvins. సో ఇక్కడ మనం ప్రెషర్ తీసుకున్నట్లయితే 6 to 7 అంటాం, 7 బార్ తీసుకోవచ్చు. ఓకేనా? సో స్టూడెంట్స్, xenon react with fluorine at అంటే 1:5 వాల్యూమ్ రేషియో at 873 kelvins, 7 బార్ to forms xenon tetrafluoride. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. xenon on react with fluorine 1:5 volume ratio at 873 Kelvin, 7 bar to forms xenon tetrafluoride. సో ఇక్కడ xenon tetrafluoride లో సెంట్రల్ ఆటమ్ xenon కదా. సో ఆ xenon ఇక్కడ ఇదే రాసుకున్నాం. వ్యాలెన్సీ కాన్ఫిగరేషన్ మనకి ఇదా గుర్తు పెట్టుకోవాలి. అందుకని వ్యాలెన్సీ కాన్ఫిగరేషన్ ఆఫ్ xenon ఇది తెలుసు. ఇది గ్రౌండ్ స్టేట్, ఇది ఫస్ట్ ఎక్సైటేషన్ స్టేట్. నెక్స్ట్ ఇప్పుడు నేను సెకండ్ ఎక్సైటేషన్ 1 2 3 4 5 xenon దగ్గర 4 F'లు ఉన్నాయి కాబట్టి 4 సింగిల్ కావాలి. అంటే ఈ పైన కూడా స్ప్లిట్ చేద్దాం. అంటే సెకండ్ ఎక్సైటేషన్ మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఈ మొత్తం రాయకుండా డైరెక్ట్ సెకండ్ కూడా రాసుకోవచ్చు. అది మీకు అర్థమయ్యేదాన్ని బట్టి, మీకున్న టైం మేనేజ్మెంట్ ని బట్టి. సో అన్ని రాసుకోగలనండి అనుకుంటే టైం ఉంటే గ్రౌండ్ స్టేట్ దగ్గర నుంచి రాయండి. టైం లేదంటే డైరెక్ట్ గా సెకండ్ ఎక్సైటేషన్ లో రాసుకోండి. ఎస్ లో అలాగే ఉంది, పి లో ఒక పెయిర్ ఉంది, ఇది స్ప్లిట్ అయిపోయింది. అది ఆల్రెడీ ఒక ఎలక్ట్రాన్ ఉన్నటువంటి డి ఆర్బిటాల్ లోకి ఎంటర్ అయింది. ఇప్పుడు 4 వచ్చే చూడండి, 1 2 3 4. ఇప్పుడు రాసుకోండి xenon 2 లోన్ పేర్స్ 1 2. సో అన్పేర్డ్ 1 2 3 4 1 2 3 4 F F F F. సో ఇప్పుడు దీన్ని ఏమంటున్నాం? షేప్ హైబ్రిడేషన్ చెక్ చేసుకున్నాం. ఫస్ట్ S P1 P2 P3 D1 D2 హైబ్రిడైజేషన్ sp3 D2 మీరు రాయగలిగితే సెకండ్ ఎక్సైటేషన్ అనండి. షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ స్క్వేర్ ప్లేనార్. లోన్ పెయిర్స్ ఎన్ని? 2 1 2. బాండ్ పెయిర్స్ ఎన్ని? 4 1 2 3 4. ఆక్సిడేషన్ స్టేట్ +4. ఇది స్ట్రక్చర్ ప్రిపరేషన్. నెక్స్ట్ మళ్ళీ హైడ్రాలసిస్ లోకి వెళ్దాం.
హైడ్రాలసిస్ మళ్ళీ ఇందా చెప్పినట్టుగానే ఇక్కడ రాసుకుందాం. హైడ్రాలసిస్ xenon on react with water అంటే HCF4 కదా. ఏమేమి వస్తాయి? xenon వస్తుంది, HF వస్తుంది, HCO3 వస్తుంది, ప్లస్ O2 వస్తుంది. బ్యాలెన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఇది 6 మోల్స్, ఇది 12 మోల్స్ తీసుకోవాలి. ఇది ఒక్కటి 6 తీసుకుంటే కూడా తెలుస్తుంది. 6 4s are 24 Fలు ఉన్నాయంటే 24 HF రాసుకుంటాం. అప్పుడు 24 Hలు కావాలంటే ఇక్కడ 12 కదా. ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి? 6 xenons ఉన్నాయి, ఓలు 12 ఉన్నాయి. 12 లో మనకి ఎక్కడైనా ఉన్నాయి, ఇక్కడ 2 పెడదాము. 2 3s are 6. నెక్స్ట్ ఇంకా 6 కావాలి అంటే 3O2 పెట్టండి. ఫైనల్ గా xenons 6 ఉన్నాయి, ఇక్కడ 2 అయిపోతే 4Xc చెక్ చేసుకోండి. ఓకే, సో ఇది xenon టెట్రాఫ్లోరైడ్. నెక్స్ట్ xenon హెక్సాఫ్లోరైడ్ HCF6 ఎలాగో చూద్దాం. xenon హెక్సాఫ్లోరైడ్ అంటే HCF6. xenon on react with fluorine F2 to forms the HCF6. కొంచెం ఇక్కడ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. 3 ఉన్నాయి కాబట్టి 3F2, 3 ఉన్నాయి కాబట్టి అక్కడ 6 ఉన్నాయి కాబట్టి 3F2 xenon F6 అయిపోయింది. ఇక్కడ ఏదైతే F4 ఉందో దానికి కూడా అంతే. మనకి ఈక్వేషన్ లో బ్యాలెన్స్ చూసుకోవాలి. అంటే ఇప్పుడు కొన్ని కెమికల్ రియాక్షన్స్ మనకి బుక్ లో బ్యాలెన్స్ ఉండవు, బట్ అక్కడ ఏంటంటే మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒకవేళ HCF4 ఉంది అంటే 4 Fలు ఉన్నాయి కాబట్టి 2F2. HCF4 లో కూడా అంతే. ఇక్కడ చూడండి ఒకసారి, Xe plus F2 gives rise HCF4 అన్నాం అనుకోండి. 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 పెడదాం. పొరపాటున మనం ఎక్కడైనా మర్చిపోతే అక్కడ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. 2F2 అంటే అక్కడ లేవు అని కాదు, 2F2. HCF4 లో కూడా ఇంతే, HCF6 లో కూడా అంతే. చూడండి 6 ఉన్నాయి కాబట్టి 3F2 పెట్టుకుంటాం. ఓకే, సో ఇప్పుడు 6F ఉన్నాయి కాబట్టి ఎన్ని 6 సింగిల్ కావాలి అంటే ఇప్పుడు ఏమవ్వాలి? ఇది కూడా ఎక్సైటేషన్ కి వెళ్ళాలి. ఇక్కడ నేను డైరెక్ట్ గా సెకండ్ నుంచి థర్డ్ రాస్తున్నాను. థర్డ్ ఎక్సైటేషన్ లో ఏమవుతుంది? S లో ఒకటి అలాగే ఉంది, P లో ఉన్నటువంటిది స్ప్లిట్ అయిపోతుంది. సరే స్టూడెంట్స్, మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఏంటంటే, మీరు రాయగలిగితే ప్రతిదానికి గ్రౌండ్ స్టేట్ నుంచి రాసుకోండి. నాకు అదంతా రాదండి అంటే HCF2 అయితే ఇది రాయండి, HCF4 అయితే ఇది ఒక్కటి రాయండి సెకండ్ ఎక్సైటేషన్, HCF6 అయితే థర్డ్ ఎక్సైటేషన్ రాయండి. అది మీరు రాయగలిగే దాన్ని బట్టి రాయండి. సో ఇది HCF6 కి, HCF4 కి, HCF2 కి 2. అదే, సో అన్నిటికీ మొత్తము రాయొచ్చు, కాకపోతే ఏంటంటే మీకు టైం ఉన్న దాన్ని బట్టి రాయండి. ఇప్పుడు మనం డయాగ్రామ్ తీసుకున్నాం. Xe ఒక లోన్ పెయిర్ ఉంది, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా స్ట్రక్చర్ వేసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ దీన్ని. ఫస్ట్ హైబ్రిడైజేషన్ ఏమంటాము? SP1 P2 P3 D1 D2 D3 SP3 D3 థర్డ్ ఎక్సైటేషన్. తర్వాత షేప్ ఆఫ్ ద మాలిక్యూల్ వచ్చేసి డిస్టోర్టెడ్ ఆక్టాహెడ్రల్. Lone pairs 1, bond pairs 6, oxidation state +6. సో ఇంకా హైడ్రాలసిస్ ఏంటి? హైడ్రాలసిస్ ఇక్కడ HCF6 కి 3 ఉన్నాయి హైడ్రాలసిస్ రియాక్షన్స్. ఏంటేమో ఒకసారి చూద్దాం.
HCF6 పార్షియల్ అంటే 1 మోల్ ఆఫ్ వాటర్ తో రియాక్ట్ అయితే HCOF4 వస్తుంది ప్లస్ 2 మోల్స్ ఆఫ్ HF వస్తుంది. చూడండి, అంటే ఇక్కడ ఏం లేదు, మీకు వాటర్ లో ఎన్ని మోల్ ఉంటే అన్ని మోల్ ఉన్న కాంపౌండ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ HCF6 2 మోల్స్ ఆఫ్ వాటర్ తో రియాక్ట్ అయినప్పుడు 2 ఆక్సిజన్స్ ఉన్న కాంపౌండ్ HCO2F2 ప్లస్ H ఎన్ని ఉన్నాయి 4H. ఈసారి కంప్లీట్ హైడ్రాలసిస్ HCF6 3 మోల్స్ ఆఫ్ వాటర్ HCO3 ప్లస్ H 6H బ్యాలెన్స్. సో ఇక్కడ ఒక్కసారి నేను మళ్ళీ HCF6 లోకి వెళ్తున్నాను. కండిషన్స్ కూడా ఇక్కడ చెప్తున్నాను, మళ్ళీ చూడండి. జినోన్ రియాక్ట్ విత్ ఫ్లోరిన్ ఎంత 1:20 వాల్యూమ్ రేషియో 600 కెల్విన్స్ 60 to 70 bar to form xenon hexafluoride. Xenon react with fluorine 1:20 volume ratio 600 Kelvin 60 to 70 bar to form xenon hexafluoride. సో ఇక్కడ xenon కి 6 F ఉన్నాయి కాబట్టి it undergoes the third excitation. In third excitation it has the 6 unpaired electrons. 3 pairs కూడా ఇక్కడ ఉన్న వాటిలో 4 లోన్ pairs లో 3 pairs స్ప్లిట్ అయిపోయి కంప్లీట్ గా థర్డ్ ఎక్సైటేషన్ కి వచ్చేప్పటికి సో అప్పుడు హైబ్రిడేషన్ sp3d3 అవుతుంది. షేప్ డిస్టోర్టెడ్ అనే మాట ఎందుకు అంటున్నామంటే లోన్ పెయిర్ అనేది జామెట్రీలోకి వస్తుంది, దాన్ని డిస్టోర్టెడ్ అంటున్నాం. సో డిస్టోర్టెడ్ అక్టాహెడ్రల్ లోన్ పెయిర్ 1 బాండ్ పెయిర్ 6 ఆక్సిడేషన్ నంబర్ +6. ఇది నోబెల్ గ్యాస్ కాంపౌండ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. HCF4 దగ్గర కూడా ఇలా బ్యాలెన్స్ చేసుకోవాలి. పొరపాటున ఎక్కడైనా బ్యాలెన్స్ లేదు అనుకోండి, చెక్ చేసుకోండి. స్టూడెంట్స్ ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ ఇనార్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి గ్రూప్ 15, 16, 17, 18 సంబంధించిన వీడియోస్ అన్ని ఉన్నాయి, ఇక్కడ చూసుకోండి మీరు. తర్వాత అన్ని ఆల్మోస్ట్ లాంగ్ ఆన్సర్స్ అన్ని కూడా ఉన్నాయి. ఫస్ట్ అవి చెక్ చేసుకోండి. ఈ వీడియోస్ అన్ని చూడండి, మీకు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా మీకు ఎగ్జామ్స్ అప్పటికి అంటే ఒక 1 మంత్ ముందుకల్లా మీకు అన్ని వీడియోస్ వచ్చేస్తాయి. సో అవన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. వీటికి సంబంధించిన నోట్స్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ లో ఉంది. మీకు ఎవరికైనా ఈ బాగున్నాయి వీడియోస్, వీటికి సంబంధించిన నోట్స్ కూడా ఒకసారి ఇలాంటి నోట్సే ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు మీరు ఆ డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ లో క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఆ నోట్స్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.